బిగ్ బాసు ఆ నాగమణికంఠ ఏడుపుని భరించలేకపోతున్నాం, వాణ్ణి హౌస్ నుంచి పంపేయండయ్యా బాబు అని అతని హేట్ చేసే వాళ్లతో పాటు బిగ్ బాస్ రివ్యూవర్స్ కూడా అతనిపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు, దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఆటలో ఉండే మజా ఏంటంటే ఒక్కడిని చేసి ఎప్పుడైతే టార్గెట్ చేస్తూ ఉంటారో అప్పుడే నీకు మేమున్నామంటూ అండగా నిలుస్తూ ఉంటారు ఆడియన్స్. తొలివారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. అట్లుంటది మరి బిగ్ బాస్ ఆట అంటే. ఇక్కడ ఆడాల్సింది ఆటగాళ్లే అయినా గెలిపించాల్సింది జనం. వాళ్ళకి సింపతి డ్రామాలాడారా లేదంటే గ్రూప్ గేమ్లు ఆడారా ఇవన్నీ కాదు ముఖ్యం, ఫ్యామిలీ ఎమోషన్స్. వాడికి కనెక్ట్ అయ్యారంటే జీరోని హీరోని చేస్తారు, అలాగే హీరోని జీరోని కూడా చేసి పారేస్తారు. బిగ్ బాస్ సీజన్ 8 తొలివారం ఓటింగ్ ట్రెండ్ చూస్తే విక్కు పీక్కున్నాడంటూ చుట్టు పీక్కున్న ట్రోలింగాలకి మబ్బులిడిపోతాయి. నాగమణికంఠ ఏడ్చాడు, విగ్గు పీక్కున్నాడంటూ ట్రోల్ చేస్తున్న వాళ్ళకి, హేళన చేస్తున్న వాళ్ళకి దిమ్మ తిరిగే సమాధానమిస్తున్నారు బిగ్ బాస్ ఓటర్లు. తోపులు తురుములు అని చెప్పిన పీకుడుగాలని వెనక్కి నెట్టి మరి నాగమణికంఠకు జై కొడుతున్నారు జనాలు. నిజానికి అతను సింపతి గేమ్ ఆడొచ్చు, పదే పదే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం వల్ల అలా అనిపించొచ్చు. కానీ నిన్నటి ఎపిసోడ్ లోని నాగమణికంఠ కన్నీళ్లు చూసిన వాళ్ళకైతే అతని బాధ ఫేక్ అని అనిపించలేదు అని అనడానికి ఓటింగ్ ట్రెండే పెద్ద ఉదాహరణ. తొలివారం నామినేషన్స్ లో హౌస్ లో ఉన్న వాళ్లంతా మూకుమ్మడిగా టార్గెట్ చేయడంతో నాగమణికంఠకి 5 నామినేషన్స్ పడ్డాయి. ఆ తరువాత బేబక్కని 4 నామినేట్ చేశారు. ఓవరాల్ గా చూస్తే మొత్తం తొలివారం నామినేషన్స్ లో మొత్తం 6 ఉన్నారు. 1 నాగమణికంఠ, బేబక్క, పృథ్వీ, సోనియా ఆకుల, శేఖర్ భాషా, విష్ణుప్రియ ఈ 6 నామినేషన్స్ లో ఉన్నారు. అయితే శేఖర్ భాషా, విష్ణుప్రియలు స్ట్రాంగ్ కాబట్టి తొలి రోజు ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు పడతాయనే ఉద్దేశంతో వాళ్ళని కావాలనే నామినేషన్స్ లో పెట్టొచ్చు. ప్రతి సీజన్ లో కూడా తొలివారం నామినేషన్స్ లో హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని నామినేషన్స్ లో పెడతారు. ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నామినేషన్స్ లో నాగమణికంఠ విగ్ ఎపిసోడ్ తో ఓటింగ్ స్వరూపమే మారిపోయింది. తోపులు తురుములు అనుకున్న వాళ్ళు చతికిలపడ్డారు. నాగమణికంఠ కన్నీళ్లు చాలా మందిని కదిలించడంతో అవి ఓట్లుగా మారుతున్నాయి. సీన్ కట్ చేస్తే వీణ్ణి పంపయ్యండ్రా బాబు అని అంటున్న వాళ్ళ కళ్ళు తెరిపించేలా ఓటింగ్ లో దుమ్ము దులుపుతున్నాడు నాగమణికంఠ. తొలివారం ఓటింగ్ లైన్స్ గురువారం రాత్రి నుంచి ప్రారంభం కాగా ఫస్ట్ డే ఓటింగ్ లో అన్యూహంగా రేసులోకి వచ్చేశాడు నాగమణికంఠ. ఓటింగ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నాగమణికంఠ టాప్ లోకి వచ్చేశాడు. గురువారం మధ్యాహ్నం టైంకి కాస్త ఫ్లో తగ్గి మళ్లీ విష్ణుప్రియ పుంజుకుంది. నాగమణికంఠ వర్సెస్ విష్ణుప్రియల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. యాంకర్ విష్ణుప్రియ 29% ఓటింగ్ తో టాప్ లో ఉంటే నాగమణికంఠ 26% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పృథ్వీరాజ్ 12% ఓట్లతో మూడో స్థానంలో ఉండడం విశేషం. 12% ఓట్లతో సోనియా 4వ స్థానంలో ఉంటే 10% ఓట్లతో శేఖర్ భాషా తుస్సుమనిపిస్తున్నాడు. 9% ఓట్లతో బేబక్క చివరి స్థానంలో ఉంది. అయితే శేఖర్ భాషాకి బేబక్కకి కేవలం 1% మాత్రమే తేడా ఉండడంతో ప్రస్తుతానికి ఈ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అయితే ఇద్దరిలో బేబక్క ఎలిమినేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ వీక్ లో ఎలిమినేషన్ ఎత్తేయడం అనేది బిగ్ బాస్ కి సాంప్రదాయంగా వస్తుంది. ఇది ఒక్కోసారి పాటిస్తారు, ఒక్కోసారి పాటించరు. వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే పంపించేస్తారు. అవసరం అనుకున్న వాళ్ళు తక్కువ ఓట్లు వచ్చి ఎలిమినేట్ అయిపోతుంటే మాత్రం ఎలిమినేషన్ ఎత్తేస్తాడు. ఓట్లేసిన ప్రేక్షకులకు తడిగుడ్డపరుస్తుండడం బిగ్ బాస్ కి అలవాటే కాబట్టి తొలివారంలో ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా కీలకమే. ఉంటే మాత్రం బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియకి ఎలాగూ ఓట్ బ్యాంక్ ఉంది. మణికంఠ అన్యూహంగా రేసులోకి వచ్చేశాడు. సోనియాకి తెలంగాణ ఓటింగ్ పడుతుంది. కాబట్టి ఏ లెక్కను చూసినా బేబక్క ప్రమాదంలో ఉన్నట్టే.